డిస్కషన్ కంటిన్యూ చేద్దాం. హియర్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ ఆర్టీవీ రిజల్ట్స్ బ్రేకింగ్ చూస్తున్నారు. 8వ రౌండ్ లో కూడా కాంగ్రెస్ తన జోరుని కొనసాగిస్తోంది. 8వ రౌండ్ లో నవీన్ కు 3,381 ఓట్ల ఆధిక్యం వచ్చింది. 8 రౌండ్ పూర్తయ్యేసరికి 2,300 పైచిలుకు ఓట్లు సాధించిన నేపథ్యం. దాదాపుగా 8 రౌండ్లో నవీన్ కు 3,381 ఓట్లు పోలయ్యాయి. 23,106 ఓట్ల ఆధిక్యంలో ప్రస్తుతం కంటిన్యూ అవుతున్నారు. టోటల్ గా 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 23,000 పైచిలుకు ఓట్లతో ప్రస్తుతం నవీన్ ఆధిక్యంలో కొనసాగుతున్న సందర్భం. మనతో పాటు ఇటు ప్రొఫెసర్ తిరునహరి శేషు అలాగే బీజేపీ నుంచి తాడూరు శ్రీనివాస్ కూడా కంటిన్యూ అవుతున్నారు. శేషు గారు, ఐ జస్ట్ కమ్ టు యూ. ఒక్కసారి నేను బీజేపీ రియాక్షన్ తీసుకునే ప్రయత్నం చేశాను. ఇక్కడ కాంగ్రెస్ సంబంధించి అయితే మీ పేరు ఎక్కడ ప్రస్తావించట్లేదు, బీజేపీ ప్రస్తావన ఎక్కడ లేదు కాంగ్రెస్ మాటల్లో. ఓకే ఓకే ఓకే. సో బీఆర్ఎస్ మాత్రం మీ పేరునే ప్రధానంగా చర్చలోకి వస్తుంది. ఈ ఎన్నిక నేను ఇంతకుముందు చెప్పినా మళ్ళీ రిపీట్ చేస్తున్నా. ఈ తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ నడిబొడ్డున బీదరికం ప్రజ్వరిల్లుతుంది అంటే అది జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలు బీదరికంతో కొట్టుమిట్టాడుతున్నారు. బీదరికం ఎక్కడైతే ఉంటుందో మనీ, మస్కిల్, మద్యం ఈ మూడింటితో గెలిచింది కాంగ్రెస్ పార్టీ. దానికి తోడుగా కేసుల భయంతో 2 రోజుల ముందే సరెండర్ అయిపోయి దాదాపు ఒక 60 బూతులలో పోలింగ్ ఏజెంట్లను పెట్టకుండా పారిపోయిన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ. ఈ ఎన్నిక ఇట్లుండకపోతే ఎట్లుంటుందండి? తర్వాత జూబ్లీహిల్స్ ఎన్నికలలో ఓట్లు వేసేటటువంటి వాళ్ళకి సెలవు దినంగా ప్రకటించినారు, ఓకే. కానీ బయటికి ప్రైవేట్ ఎంప్లాయీస్ అనేక మంది కూడా ఎంతో కొంత చదువుకొని ఉపాధి కోసం బయటి నియోజకవర్గాలకు పోయి హైదరాబాద్ సరౌండింగ్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు అనేక మంది బీజేపీ ఓటు బ్యాంకుగా మిడిల్ క్లాస్, అప్పర్ మిడిల్ క్లాస్ ఎడ్యుకేటర్స్ ఉంటారు. ఆ ఎంప్లాయీస్ అందరూ కూడా 20-30% పోలింగ్కి రాలేకపోయినారు. 48% పోలింగ్. ఇలా 60-70% బై ఎలక్షన్స్ లో పోలింగ్ అవుతాయి. ఎనీ బై ఎలక్షన్ యూ టేక్, let me complete. Any by election you take in the entire country, బై ఎలక్షన్స్ లో పోలింగ్ పర్సంటేజ్ పెరగాలి. 70 నుంచి 80 దాకా పోయేటటువంటి కాన్స్టిట్యున్సీస్ చూసాం. కానీ ఇది 48% అవ్వడంలోనే 20-30% ప్రజలు, తెలివైన వాళ్ళు, బయటికి పోయిన వాళ్ళు, ఎంప్లాయీస్ పొట్ట చేత పట్టుకొని పోయిన వాళ్ళు ఓటింగ్కి రాలేకపోయినారు. వాటికి ఎక్కడ కూడా ఎలక్షన్ కమిషన్ కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ వారికి ఫెసిలిటేట్ చేయలేకపోయినారు. వారు రాలేకపోయినారు, వాళ్ళు ఓట్లు వేయలేకపోయినారు. ఉన్న బీదరికంలో మగ్గుతున్నటువంటి ప్రజలకి చీరలు పంచినారు. 2,500 రూపాయలు మొదటి దఫా ఇచ్చినారు. పోలింగ్ బూతులకు పోతుంటే 2,000, రిటర్న్ వచ్చినాక గ్యారంటీ ఉంటే 500. ఈ రకంగా మొత్తం మనీ, ధన ప్రవాహం ఎట్లయితే పారిందో అట్లనే వాళ్ళకి ఓట్లు ప్రవాహం వస్తా ఉంది. దాంట్లో పెద్ద వింతేం లేదు. మేము అక్కడ గ్రౌండ్ లో అవుతుంది. ఇప్పుడు ఒకవేళ మీరు అన్నట్టుగా పోనీ 100% ఓటింగ్ నమోదైంది అనుకుంటే 2 లక్షల ఓట్లు దాదాపుగా పోలైతే దాదాపుగా మీకు వచ్చింది 10,000 ఓట్లు మాత్రం. పోనీ మిగతా డెఫినెట్ గా అండి మా స్టేక్. ఇప్పుడు మేము ఆడ ఎప్పుడు ఎమ్మెల్యే గెలిచింది కాదు. మేము రాష్ట్ర ప్రభుత్వంగా ఎన్నడూ లేము. ఇది 60-70 ఏళ్లలో ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంగా లేము. మేము పరిపాలించింది కేటీఆర్. ఒక నిమిషం, డెఫినెట్ గా మోడీ గారు పరిపాలించారు. కేంద్రాన్ని పరిపాలించేటటువంటి పార్టీ బీజేపీ పార్టీ అని గుర్తించినారు. ఇప్పుడు బీహార్ ఉంది, అక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి మళ్ళీ మమ్మల్ని ఎన్నుకున్నారు. అనేక 25 రాష్ట్రాలలో ఇవాళ రాష్ట్ర ప్రభుత్వాల్లో ఉండి కేంద్ర ప్రభుత్వంలో ఉండి మళ్ళీ గెలుస్తా ఉన్నాం. ఓన్లీ 2 రాష్ట్రాలే కదా ఇప్పుడు మా కాంగ్రెస్ పార్టీ ఉన్నది. సో ఇక్కడ ఎప్పుడు కూడా మేము లేము. ఒక్కసారి రాష్ట్ర ప్రభుత్వంలో మేము ఉంటే మా పరిపాలన తీరుతెన్నులకి ఈ రకమైన ఎన్నికలు రావు. బీహార్లో ఎట్లుందో అట్లా ఉంటుండే, 1 సైడ్ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉంటుండే. ఇక్కడ మేము ఎమ్మెల్యేగా ఎప్పుడు లేం. ఇక్కడ మేము మున్సిపల్ శాఖ మంత్రిగా కేటీఆర్ గారు ఉన్నారు. 10 ఏళ్ళు వాళ్ళు పరిపాలించినారు, గతంలో వీళ్ళు పరిపాలించినారు, ఇప్పుడు 2 ఏళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. బై ఎలక్షన్స్ ఎప్పుడు కూడా ప్రభుత్వానికి ఫేవరబుల్ ఉంటుంది. డెఫినెట్ గా ఈ రోజు నిజంగా మాకు పెద్ద ఇబ్బంది లేదండి. ఇవాళ ప్రధాన ప్రతిపక్షమైనటువంటి మన కంటోన్మెంట్ ఎన్నికలు కావచ్చు, లేకపోతే జూబ్లీహిల్స్ ఎన్నికలు కావచ్చు, చనిపోయిన సింపతితోని బయటపడదాం అనుకున్నటువంటి పార్టీకి ఇది పెద్ద ఎత్తున నష్టం చేకూరింది. మరి కేటీఆర్ రాజీనామా చేయబోతున్నట్టుగా కొంతమంది చెప్తా ఉన్నారు. మరి కేటీఆర్ రాజీనామా చేస్తాడా, ఉంటారా ఈ ప్రతిపక్షం లేదా? ఈ రోజు రెట్టించిన ఉత్సాహంతో మేము బీజేపీ పార్టీ ఇటువంటి ఎన్నికలు ఎన్నో చూసినాం. రాబోయే కాలంలో మేము పోరాడతాం ప్రజా సమస్యల పట్ల. ఇదే జూబ్లీహిల్స్ మీరు చూస్తారు జనరల్ ఎలక్షన్స్ లో మేము గెలవకపోతే అప్పుడు మమ్మల్ని అడగండి. ఈ రోజు అడుగుతున్న ప్రశ్నలన్నీ ఆ రోజు వేయండి, నేను మాట్లాడతా. తప్పకుండా మాట్లాడదు. ఒక్కసారి శేషు గారి దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. శేషు గారు డిస్కషన్ చూస్తున్నాడు, యువర్ బ్లషింగ్, చిన్న స్మైల్ వస్తుంది. నిజంగా ఇలాగే ఉంటుందా? బీఆర్ఎస్ ఆఫ్ కోర్స్ గెలిపోవటం ఏ పార్టీకైనా సాధ్యం. కాంగ్రెస్ కి సంబంధించి మనం చూసాం ఒకనొక సందర్భంలో కాంగ్రెస్ పార్టీ ఉండదా అనే చర్చ జరిగిన తర్వాత ఈరోజు తిరిగి పుంజుకొని ఏకంగా ముఖ్యమంత్రి గారు జూబ్లీ హిల్స్ లో కూడా ఆ ఇంపాక్ట్ మనం చూస్తున్నాం. సో ఇజ్ ఇట్ ట్రూ బీఆర్ఎస్ కి ఇక పతనమైన ఎక్కడి నుంచి, లేకపోతే పుంజుకునే అవకాశాలు, లేకపోతే అటువంటిది ఏమైనా సైన్స్ కనిపిస్తున్నాయా?
మీరెలా చూస్తారు? నేను కొన్ని ఆర్థమెటిక్ లెక్కలు చెప్తాను, మరి ఎవరు పుంజుకున్నారు ఎవరు వెనకబడ్డారో మీరు గుర్తిస్తే బాగుంటుంది అనేది. ఇక్కడ లోక్సభ ఎన్నికల్లో ఈ జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి 89,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు 85,000 ఓట్లు వచ్చాయి. 8వ రౌండ్ పూర్తయ్యేసరికి 85,000 ఓట్లు వచ్చాయి. అంటే 93 అనేది మనకి లేటెస్ట్ లెక్క. బీజేపీకి 64,000 ఓట్లు వచ్చాయి లోక్సభ ఎన్నికల్లో, ఇప్పుడు 8,000 ఓట్లు వచ్చాయి. తర్వాత ఇదే నియోజకవర్గంలో లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కి 40,000 ఓట్లు వస్తాయి, ఇప్పుడు 64,000 ఓట్లు వచ్చాయి. అంటే ఇక్కడ మీకు స్పష్టంగా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తన ఓటు బ్యాంకును నిలబెట్టు